ప్రభు మీతో ఉండను గాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము 12వ అధ్యాయము 28 నుంచి 34 వచనాలు. ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి యేసు చక్కగా సమాధానమిచ్చానని గ్రహించి ఆ ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించాను. అందుకు యేసు, ఇశ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను ప్రేమింపవలేను. ఇది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపుము. ఇది 2వ ఆజ్ఞ. వీరిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చను. అప్పుడు అతడు, బోధకుడా, నీవు యథార్థము చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగు వారిని తాను ప్రేమించుటయు సమస్త బలుల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తరువాత ఆయనను ఎవ్వరును ఏమీ అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 31వ సామాన్య ఆదివారము. మొదటి వచనము, 2వ వచనము, సువిశేషాలు ఈరోజు వాక్యాన్ని అందిస్తూ ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనకి దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలలో ధర్మశాస్త్ర బోధకుడు ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. 28వ వచనంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నాడు, ఈ ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని అడిగాడు. ఎందుకు అడిగాడు ఈ మాటని అని మనం ఆలోచన చేస్తే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ ధర్మశాస్త్ర బోధకులు, ఆ ధర్మశాస్త్ర పండితులు, ఆజ్ఞలు 10 ఉన్నాయి కదా, ఈ 10లలో 10ని పాటించడం ఎందుకు? ఈ 10 ఆజ్ఞలలో ప్రధానమైనవి కొన్ని చెప్పండి, అప్రధానమైనవి కొన్ని చెప్పండి, ప్రధానమైనవి కొన్ని చెప్పండి, అప్రధానమైనవి కొన్ని చెప్పండి. అంటే ముఖ్యమైనవి కొన్ని చెప్పండి, ముఖ్యం కాని కొన్ని చెప్పండి. అన్నీ ఎందుకు చెప్పడం అనేటువంటి వాదన అక్కడ ఉన్నటువంటి కొంతమంది, ఒక వర్గం వారు ఏమంటున్నారంటే, అన్నీ అవసరం లేదు, కొన్ని మాత్రం ముఖ్యమైనవి చెప్పండి, ముఖ్యం లేని అవసరం వదిలిపెట్టండి అని చెప్తున్నారు. ఒక వర్గం ఏమంటుందంటే, అలా కాదు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కదా, ఈ 10 ఆజ్ఞలకి సమతూకమైంది, అన్నిటినీ పాటించాలి అని కొంతమంది అంటున్నారు. ఒక వర్గం ఏమంటుందంటే, అలా కుదరదు, వీటిల్లో గొప్పవేవి, గొప్పవి కానివేవి, గొప్పవేవి, తక్కువగా ఉన్నవేవి అని పద్మాలింటికి మంచిది, గొప్పవేవి, గొప్పవి కానివేవి అని వీళ్ళ తర్కించుకుంటూ ఉన్నారు. మనం కూడా చేస్తాం కదా, ఒక కార్యక్రమం చేయాలనుకోండి, ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి, మరీ తల్లినే మనం ఊరేగించుకున్నాం. మనం కొంతమంది ఏమంటారు, ఊళ్ళోకి ఎందుకు, మన వరకే సరిపోద్దని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు, ఆ ఊళ్ళోకి కూడా వెళ్ళవలసిందే అంటారు.
అలాగే ఏ కార్యక్రమం చేసినా ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎలా చేద్దామని ఒక వర్గం వారంటే, ఇంకొక వర్గం వారు ఏమంటారు, ఎలా కాదు ఎలా చేద్దామంటారు. సహజంగా జరుగుతుంది అది. అలాగే యేసు ప్రభు దగ్గరికి ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకుడు ఒక ఆయన వచ్చి ఆయన అంటున్నాడు, కాబట్టి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని ప్రభువుని అడిగితే ఈ సమస్యకు పరిష్కారం ఆయన చూపిస్తాడు. కాబట్టి మన వల్ల కాట్లా ఏది మంచిదో ఏది చెడదో, మీరు ఎలా మాట్లాడుతున్నారు ఈ వాదనలన్నీ విన్న తర్వాత అందులోంచి ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అడుగుతున్నాయా, ఆజ్ఞలు ఇచ్చారు కదా, ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏమిటి అని అడిగాడు. అడిగినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఆ ప్రశ్న, చిక్కు ప్రశ్న, జవాబు లేనటువంటి ప్రశ్న, తర్కించుకునేటువంటి ప్రశ్న యేసు ప్రభు దగ్గరికి వచ్చిందనమాట. అంటే మనకు అర్థం కానిటువంటిది, మన ఆలోచనకు తట్టనటువంటిది, సమస్యను మనం సాధ్యం చేసుకోలేనటువంటిది ఎవరు సాధ్యం చేస్తారు? యేసయ్య సాధ్యం చేస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వారు పండితులే, ధర్మశాస్త్ర బోధకులే, ఆజ్ఞలను పాటించేవారే, కానీ ఏది ప్రధానమైనదో వారికి అర్థం కాల. ఆ ప్రశ్నకు సమాధానము ఎక్కడ దొరుకుతుంది అనుకున్నాడు? యేసయ్య దగ్గర దొరుకుతుందని ఆ 28వ వచనం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని మన జీవితంలోనికి అన్వయింపజేసుకోవాలి. మనకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, మనకు కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి, మనకు కూడా ఎన్నో బాధలు ఉంటాయి. వీటికి పరిష్కారం ఏంటి? మన వల్ల కావటం లేదు, దీనికి జవాబు దొరకటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఎవరిని అడిగినా తెలియనట్టుగానే ఉంటున్నారు. నీ సమస్యకు పరిష్కారం ఎవరంటే ఎవరు? యేసయ్య. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ సమస్యకు పరిష్కారానికి ధర్మశాస్త్ర బోధకుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు కదా. అలాగే నీకొచ్చినటువంటి సమస్య ఏంటి? ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, మరి పాపము, శాపము, రోగము, అస్వస్థత, బలహీనత, ఏది నీ సమస్య? నీ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? యేసయ్య దగ్గరకు దొరుకుతుందని నువ్వు తెలుసుకుని యేసయ్య దగ్గరికి రావాలి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర బోధకుడు యేసయ్య దగ్గరికి వచ్చి అడిగాడు. అడిగితే యేసయ్య చూపాడమ్మా. 29వ వచనం చదువు. అందుకు యేసు, ఇశ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైనటువంటి ప్రభువు ఏకైక ప్రభువు, ఒక్కడే దేవుడు. మీరు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలారా వినుడి అని ప్రభు చెప్తున్నాడు ప్రజలందరికీ కూడా. ఇశ్రాయేలు ప్రజలారా వినుడి, మన దేవుడు, మన ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఒకే ఒక్క దేవుడు, యేసు దేవుడు, కోటి సూర్యుల కన్న మిన్న తేజోమయుడు. ఒకే ఒక్క దేవుడు, యేసు దేవుడు, కోటి సూర్యుల కన్న మిన్న తేజోమయుడు. ఒకే ఒక్క దేవుడు, యేసు దేవుడు, కోటి సూర్యుల కన్న మిన్న తేజోమయుడు. స్వయం ప్రభావితుడు, సకల సృష్టికతడు, స్వయం ప్రభావితుడు, సకల సృష్టికతడు, సత్యం జీవం మార్గం దీనులకతడు. ఒకే ఒక్క దేవుడు, యేసు దేవుడు, కోటి సూర్యుల కన్న మిన్న తేజోమయుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చెప్పిన సమాధానం చూడండి. అక్కడ ధర్మశాస్త్ర బోధకుడికి యేసయ్య చెబుతున్నాడు, నీ దేవుడు ఒకే ఒక్క దేవుడు. అయితే ఏం చేయాలి? ఒక్క దేవుడు అయితే ఏం చేయాలి? తర్వాత వచ్చిన చదువు. నీ దేవుడైనటువంటి ప్రభువును నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమింపవలేను. మళ్ళీ చదువు. నీ దేవుడైనటువంటి ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను ప్రేమింపవలేను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకే ఒక్క దేవుడు నీకున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, ఒకే దేవుడు. ఆ దేవుడిని నువ్వేం చేయాలో తెలుసా?
పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను నువ్వు ప్రేమించవలెను. ఇది మొదటి ఆజ్ఞ. అడుగుతున్నాడు కదా ఆయన్ని, అయ్యా ఈ ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని అడిగాడు కదా. దానికి యేసు ప్రభు చెప్తున్నాడు, నీ దేవుడు ఒక్కడే, ఆ దేవుణ్ణి నువ్వు చేయవలసిన పని ఏంటంటే పూర్ణ హృదయముతో. పూర్ణ హృదయం అంటే ఏంటమ్మా? పూర్ణాలు తెలుసా పని? పూర్ణాలు అంటే ఏంటి? బూర్ల పూర్ణాలు. ఆ పూర్ణాలు ఎలా ఉంటాయి? బారుగా ఉంటాయా? రౌండ్గా ఉంటాయా? గుండ్రంగా ఉంటాయి అంట. అందులో ఏముంటుంది? స్వీట్ ఉంటుంది. బెల్లము పప్పు అయితే స్వీట్ ఉంటుంది. బయటికి కనపడుతుంది? కనపడదు. పూర్ణం పైనంతా కప్పేసి ఉంటుంది, లోపల స్వీట్ ఉంటుంది అనమాట. స్వీట్, తీపి, రుచి. పూర్ణం తిన్నామనుకోండి, ఏది తింటే నీకు రుచి తగులుతుంది? లోపల తగిలినప్పుడు నీకు రుచిగా ఉంటుంది, బయట ఉన్న తిన్నంతసేపు నీకేమి రుచిగా పెద్దగా అనిపించదు. కాబట్టి పూర్ణము అంటే లోపల దాగి ఉండేటువంటి ఆ రుచి. పూర్ణ హృదయముతో అంటే పైకి కనపడేటువంటి ఆర్భాటము కాదు. పూర్ణ హృదయముతో, లోపల ఉన్నటువంటి హృదయముతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. పూర్ణ ఆత్మతో, సంపూర్ణమైనటువంటి ఆత్మతో దేవుని నువ్వు ఆరాధించాలి. పూర్ణ మనస్సుతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. పూర్ణ శక్తితో నువ్వు ఆరాధించాలి. చప్పడగొట్టమంటే తిట్ట కొడతాం, సౌండ్ రాకుండా. దేవుడు ఏమంటాడు? పూర్ణ శక్తితో పాట పాడండి అంటే గట్టిగా పాడామనుకో గొంతు ఎక్కడ దెబ్బతింటదో, గట్టిగా పాడామనుకో అసలే టిఫిన్ చేసి రాలేదు, లేదే ఇంకా నీరసంగా ఉంది అని అంటాం. దేవుడు ఏమంటున్నాడు? దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, ప్రేమించినప్పుడు పూర్ణ శక్తితో, నీ శక్తి కొలది నువ్వు ఆరాధించాలి. శక్తి కొలది నువ్వు ప్రార్థన చేయాలి. శక్తి కొలది నువ్వు పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో నువ్వు ఆరాధించాలని వాక్యము ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీ దేవుడిని నువ్వు పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నువ్వు ప్రేమించవలేను. ఇది మొదటి ఆజ్ఞ. పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధింతున్, పూర్ణ శక్తితో నిన్ను ఆరాధింతున్, పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధింతున్, పూర్ణ శక్తితో నిన్ను ఆరాధింతున్, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ఆరాధింతు, నిన్ను ఆరాధింతును, హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన. మోషే వల్ల చేతులెత్తి ఆరాధింతు, మిరియాము వలె నాట్యమాడి ఆరాధింతు, మోషే వలె చేతులెత్తి ఆరాధింతు, మిరియాము వలె నాట్యమాడి ఆరాధింతు, దావీదు వలె పాట పాడి ఆరాధింతు, దావీదు వలె పాట పాడి ఆరాధింతు, నా ప్రాణమున్నంత వరకు ఆరాధింతు, నా ప్రాణమున్నంత వరకు ఆరాధింతు. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము. యోబు వలె వేకువనే ఆరాధింతు, యోధేతు వలె సంగములో ఆరాధింతు, యోబు వలె వేకువనే
వలె ఆరాధింతో, యోధీతు వలె సంఘములో ఆరాధింతో, తోబీతు వలె పడక గదిలో ఆరాధింతో, తోబీతు వలె పడక గదిలో ఆరాధింతో, కష్ట సుఖములందు నిన్ను ఆరాధింతో, నా కష్ట సుఖములందు నిన్ను ఆరాధింతో, ధ్యానింతును ప్రార్థింతును కీర్తింతును స్తుతింతును, ధ్యానింతును ప్రార్థింతును కీర్తింతును స్తుతింతును, పేతురు వలె మిద్దినెక్కి ఆరాధింతో, పౌలు వలె ప్రతి స్థలములు ఆరాధింతో, పేతురు వలె మిద్దినెక్కి ఆరాధింతో, పౌలు వలె ప్రతి స్థలములు ఆరాధింతో, మరియమ్మ వలె బ్రతుకంత ఆరాధింతో, మరియమ్మ వలె బ్రతుకంత ఆరాధింతో, చివరి గడియ వరకు నిన్ను ఆరాధింతో, నా చివరి గడియ వరకు నిన్ను ఆరాధింతో, ఆరాధనా స్తుతి స్తోత్రము, ఆరాధనా ఘన స్తోత్రము, ఆరాధనా స్తుతి స్తోత్రము, ఆరాధనా ఘన స్తోత్రము, పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధింతో, పూర్ణ శక్తితో నిన్ను ఆరాధింతో, పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో ఆరాధింతో, నేను ఆరాధింతో, ఆరాధింతో నేను ఆరాధింతో. క్రైస్తలో క్రైస్తలో నీ దేవుడిని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో నీవు ఆరాధించు, ప్రేమించు. అది మొదటి ఆజ్ఞ అని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. పూర్ణ హృదయం అంటే చెప్పండి, మనకు తెలిసినటువంటిది. కీర్తనాకారుడు 9వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దావీదు కృతజ్ఞతతో స్తుతింతును, నీ అద్భుత కార్యములనెల్లా ప్రకటన. పూర్ణ హృదయముతో దావీదు గారు స్తుతిస్తూ ఉన్నారు దేవుడు. పూర్ణ హృదయం గల, నీవు నాకు న్యాయము చేశావు, నీవు నా జీవితంలో న్యాయము జరిగించట ద్వారా నేను పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తూ ఉన్నా. ఏం న్యాయం చేశాడు ఆయనకి? గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని ఎక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కాబట్టి నేను నిన్ను స్తుతించకుండా ఎలా ఉండగలను? దావీదు అంటున్నాడు, నిన్ను పూర్ణ హృదయంతో నేను స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి ఎప్పటి వరకు స్తుతిస్తున్నాడు ఆయన? స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా, స్తుతింతును స్తుతింతును నేను స్తుతింతును నా జీవితమంతా, స్తుతింతును. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీవే యేసయ్యా. దావీదు అంటున్నాడమ్మా, నేను నిన్ను పూర్ణ హృదయంతో నేను స్తుతిస్తూ ఉన్నా. ఏంటా పూర్ణ హృదయము? రాజ్యము నీదే, బలము నీదే, మహిమ నీదే. నన్ను కాపరిగా ఉన్నటువంటి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళావు? సింహాసనం మీద తీసుకెళ్ళావు, కిరీటాన్ని పెట్టావు, రాజుగా చేశావు. నిన్ను స్తుతించకుండా నేను ఎలా ఉండగలనయ్యా? ఎలా స్తుతిస్తున్నాడంట? హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాను. అదే దేవుడు అంటున్నాడు, యేసుప్రభువు అంటున్నాడు, నీ దేవుడిని పూర్ణ హృదయంతో నువ్వు స్తుతించు, ప్రేమించు, గణపరచు, మహిమపరచమంటున్నాడు.
అందుకని అంటున్నాడు. ఎప్పటి వరకు స్తుతిస్తాడంట? స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. దావీదన్నమాట. ఒక రోజా 2 రోజుల? ఎప్పుడంట? జీవితం అంతా కూడా. రాజ్యము నీవే, బలము నీదే, మహిమయు నీవే యేసయ్యా. అది పూర్ణ హృదయం. దావీదులాగా నువ్వు పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించటానికి చేయమనిది మొదటి ఆజ్ఞ. మనసారా దేవుని మనసారా నువ్వు ఆరాధన చేయాలి, మనసారా నువ్వు స్తుతించాలి. దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చావంటే, దేవుళ్ళ కూర్చున్నప్పుడు ఒక పాట పాడినా, ఒక చప్పట్లు కొట్టినా, ఒక వాక్యం విన్నా, ఏదైనా హృదయపూర్వకంగా నువ్వు దేవుని మీద లగ్నం చేసి ఆ యొక్క దేవుణ్ణి స్మరణ చేసుకోవాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కీర్తనకారుడు 119వ అధ్యాయం 69వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకారుడు 119 69వ వచనం చూద్దాం. చాలు. ఏం మనసు అంటది? ఏం మనసు అంట? నిండు మనసు అంటే పూర్ణమైనటువంటి మనసు. నిండు, పూర్ణం అంటే ఏంటి? నిండుగా. నీ దేవుడును పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతో. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నిండు మనస్సుతో నీ ఉపదేశములను నేను ఆలకించదను, పాటించదను. ఆయన చెప్పినటువంటి మాటలను నిండు మనస్సుతో నువ్వు పాటించాలి, ఆచరించాలి, ఆనందించాలి వాక్యములని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. 134వ వచనం చదువు. అదే కీర్తన 119వ కీర్తన 34వ వచనం. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధిని దయచేయము, అప్పుడు పూర్ణ హృదయముతో దానిని నేను పాటించు. చూస్తాను. నీ వాక్యాన్ని నాకు వినిపించయా. వాక్యము చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు అంతకన్నా లేరు. వాక్యము చెప్పేవాళ్ళు చాలా కరువు, ఇవాడు వినేవాళ్ళు అంతకన్నా కరువు. ఊరికే అటొచ్చి అటు వెళ్ళిపోవాలి, అటొచ్చి అటు వెళ్ళిపోతేనే అది ప్రార్థన, వచ్చిన వాళ్ళకి ఆనందం, వచ్చిన వాళ్ళకి సంతోషం. దేవుడు ఏమంటున్నాడంటే, దావీదు గారు అంటున్నారు, నీ వాక్యాన్ని నాకు వినిపించయ్యా. నీ వాక్యాన్ని విని నేను తరించి ఏం చేయాలి? పూర్ణ హృదయముతో నీ వాక్య ప్రకారము నేను నడుచుకుంటాను. వాక్యం వినకపోతే నీ ప్రవర్తన ఎలా మారుతుంది? వాక్యం వినకపోతే నీ బుద్ధి ఎలా మారుతుంది? వాక్యం వినకపోతే నీ ప్రవర్తన ఎలా మారుతుంది? నీ నడవడికి ఎలా మారుతుంది? దావీదు గారు అంటున్నాడు, అయా నీ పూర్ణ హృదయముతో నీ ఆజ్ఞను నేను పాటించాలంటే, నీ వాక్యానుసారముగా నేను జీవించాలి అంటే, నీ వాక్యాన్ని నాకు వినిపించయ్యా, నీ మాటలు నాకు చెప్పయ్యా, నేను వినటానికి సిద్ధముగా ఉన్నాను. అది పూర్ణ మనస్సు. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుని ఆరాధించమని ఈరోజు యేసు ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. నువ్వు వినటమే కాదు, నువ్వేం చేయాలో తెలుసా? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చూసినట్లయితే, నీ పిల్లలకు నువ్వేం చేయాలి? బోధించాలని దేవుడు ఈరోజు వాక్యంలో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తేమ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 1వ వచనం. ప్రభువు ఉపదేశించినటువంటి ఆజ్ఞలను, విధులు, చట్టములను ఇవియే. చదువు, ఫాస్ట్గా చదువు. పిల్లలకి మీ నడుముకు కట్టుకుని, దేవుని యొక్క ఆజ్ఞలను మీ నడుముకి కట్టుకుని. చదువు ఆ పాయింట్ ఉందా కింద 9వ వచనంలో.
సరే ఇక్కడ ఆపండి. ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఏం చేస్తున్నారంటే, తల్లిదండ్రులుగా మనకు బాధ్యత, మీ నడుముకు కట్టుకునండి. చదువు. నేడు నేను మీకు ఉపదేశించినటువంటి ఈ ఆజ్ఞలను ఏనాడు కూడా మీరు మర్చిపోవద్దు. ఈ ఆజ్ఞ మీరు మర్చిపోవద్దు. ఏమిటా ఈ ఆజ్ఞ? దేవుడు ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడిని ఏం చేయమన్నాడు? యేసుప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను ప్రేమించుడి. ఇది మొదటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞలను చదవమా. ప్రేమింపుడు. నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడును మరిచిపోకుడు. వీనిని మీరు మీ పిల్లలకి బోధింపుడు. మీరు ఇంట్లో ఉన్నను, బయట ఉన్నను, విశ్రాంతి తీసుకున్నాను, లేచినప్పుడు దీనిని గూర్చి ముచ్చటింపుడు. పిల్లలకి చెప్పాలంట. మీరు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, లేచినా, కూర్చున్నా, విశ్రాంతి తీసుకున్నా, వీటిని గురించి మీ బిడ్డలకు బోధించుడు. ఏమని బోధిస్తారు? మీరేం చెప్తారు ఎప్పుడన్నా పిల్లలకి? మీ ఇంట్లో పిల్లలు మీరు చెప్తారా ఎప్పుడన్నా? ఆడి దారి ఆడిదే, మీ దారి మీద. దేవుడు చెప్తున్నాడు, మీ పిల్లలకి చెప్పండి, దేవుడు ఒక్కడే. పూర్ణ హృదయముతో ఆయన ఆరాధించాలి, పూర్ణ మనస్సుతో ఆరాధించాలి, పూర్ణ శక్తితో ప్రేమించాలని. ఇది మీకు నడుముకు కట్టుకొని మీ బిడ్డలకు మీరు బోధించుడని ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. అంటే హృదయపూర్వకముగా దేవుని వద్దకు తిరిగి రావాలి. ఇర్మియా గ్రంథంలో చెప్తాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు ఆయన, హృదయపూర్వక మీరు దేవుని వద్దకు తిరిగి రండి. అంతేగాని ఊరికినే వచ్చేసి ప్రార్థన జరుగుతుందా లేదా చూసి వెళ్ళిపోవటం, మాస్టర్ వచ్చారా లేరా చూసి వెళ్ళిపోతాం, గురువు వచ్చారా లేదా చూసి వెళ్ళిపోవటం, ప్రార్థనకు మొదలు పెట్టలేదులే వెళ్ళిపోదాం, ఆఖరిలో వెళ్దాంలే అని వెళ్ళిపోవటం. అది కాదు. కొంతమంది ముందు వచ్చి రౌండ్ వేసి వెళ్తారు, కనబడతారు వాళ్ళు కూడా అసలు ఏం జరుగుతుందని. ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, హృదయపూర్వకముగా మీరు దేవుని వద్దకు తిరిగి రండి. అది దేవుణ్ణి ప్రేమించడం అంటే. నన్ను ప్రభువుగా గుర్తింపవలేనన్నా అది చాలు. మీరు హృదయపూర్వకంగా నా దగ్గరికి తిరిగి రండి. 50 గ్రంథములు అంటాడు, పశ్చాత్తాపడేటువంటి ఆ నినివే పట్టిన ప్రజల గురించి మాట్లాడుతూ అక్కడ చెప్తా ఉంటాడు అనమాట. 50 గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ప్రజలందరినీ, మీరందరూ కూడా పశ్చాత్తాపడి తిరిగి నా యొద్దకు రండి. ప్రభు ఇట్లా అనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు తిరిగి రండి. పూర్ణ హృదయముతో తిరిగి రండి, సగం సగం కాదు. నినివే పట్టిన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పూర్ణ హృదయంతో ఎప్పటికైనా జరిగిపోయింది వదిలేశాడు దేవుడు, క్షమించేశాడు. ఎప్పటికైనా మీరు పూర్ణ హృదయముతో నా వద్దకు తిరిగి రండి, నేను మీ దేవుడను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు 95వ కీర్తన 1వ వచనంలో చూసినట్లయితే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆనందముతో స్తుతిస్తూ కీర్తనలతో రావాలంట. మనం ఎట్లా వస్తాం? వెళ్దామా వద్దా? అసలు ఆ డౌటే క్లియర్ అవ్వదు మనకి. అసలు వెళ్దామా వద్దా? ఆ కాసేపు ఆ యొక్క డోలామానంలో ఉండి కాసేపటికి ఆ వద్దులే వాటికి. పూర్ణ హృదయంతో నా దగ్గరికి రండి అంటున్నాడు కీర్తన. దావీదు గారు అంటున్నాడు, దేవుని యొక్క ఆనందంలో నువ్వేం చేయాలంట? స్తుతించాలి, కీర్తించాలి. దేవుని దగ్గర ఆనందం ఉంది, అందుకని వాక్యం మనకు చెప్తామని. అందుకని ఇంకొక మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనం ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారము పోయే వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. చూసారా? నీకున్నటువంటి భారముతో నీ భారం అంతా కూడా ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. హృదయపూర్వకముగా నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చినట్లయితే ఆయన నీకు విశ్రాంతిని దయచేస్తానని వాక్యంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యాకోబు రాసిన లేఖలో 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని వద్దకు రా, అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు.
పూర్ణ హృదయముతో నువ్వు దేవుని వద్దకు రా, ఆయన నీ వద్దకు వస్తాడంట. మరి దేవుడు నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా, మనం పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తాం కదా. వాళ్ళ పెళ్ళికి మనం వెళ్ళామనుకోండి, మన ఇంట్లో పెళ్ళికి వాళ్ళు వస్తారు. ఒకవేళ మన పిల్లలకి అడగ చెప్పి వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది వెళ్ళండి రా అన్నాం అనుకో, మేము వెళ్ళమన్నారు అనుకో, అప్పుడు ఏమంటారు మీరు? అరే వాళ్ళ పెళ్ళికి వెళ్ళబోతే రేపు మన పెళ్ళికి రారు అంటారు. అవునా? దేవుడు కూడా అదే అంటున్నారు, మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తానని యాకోబు గారు రాసిన లెక్కలో ఆయన తెలియజేస్తున్నాడు. హృదయపూర్వకముగా మీరు దేవుని వద్దకు రావాలని ప్రభు ఈరోజు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అలాగే హృదయపూర్వకముగా దేవుని నీవు వెతకాలి. హృదయపూర్వకంగా దేవుని నీవు వెతకాలంటాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికే యేసయ్య ఈ లోకములోనికి వచ్చాడు. కాబట్టి నువ్వు వెతికితే ఆయన నీకు దొరుకుతాడు. ఎలా వెతకాలి? నువ్వు ఒక వస్తువును పోగొట్టుకున్నావు అనుకోండి, ఒక చెవురింగో ఏదన్నా పోగొట్టుకున్నావు ఇంట్లో, ఏం చేస్తావు? లైట్ వేసుకుని చీపురు తీసుకుని ఇల్లంతా కూడా శుభ్రముగా ఊడ్చి అది ఎక్కడుందో అది దొరికే వరకు కూడా దాన్ని నువ్వు వెతకవా? బైబిల్ గ్రంథంలో ప్రశ్న, వెతకవా? అలాగే దేవుని నువ్వు వెతికినట్లయితే ఆయన నీకు తప్పనిసరిగా దొరుకుతాడు. అనేక మంది గ్రంథములో వెతికారు, హృదయపూర్వకముగా వెతికిన వారందరికీ కూడా ఆయన దొరికాడు. మరి బైబిల్ గ్రంథాన్ని చెప్పాలంటే అనేక మంది ఉన్నారు. రక్తస్రావులు వెతికితే దొరికిందా లేదా? జక్కయ్య వెతికాడు, దొరికాడా లేదా? అలా ప్రతి వ్యక్తికి కూడా ఎవరైతే హృదయపూర్వకముగా దేవుని వెతుకుతారో వారికి దేవుడు దొరుకుతాడు. అందుకంటున్నాడు, మీరు రండి, హృదయపూర్వకంగా నా వద్దకు రండి, నేను నీ దగ్గరికి వస్తానని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. అలాగే హృదయపూర్వకంగా ప్రభు దగ్గర నువ్వు మొరపెట్టాలి. హృదయపూర్వకంగా నువ్వు ప్రభు దగ్గర మొరపెట్టాలి. కీర్తనకారుడు 119వ అధ్యాయంలో 145, 146 వచనాల్లో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, హృదయపూర్వకంగా నువ్వు మొరపెట్టు, నీ మొర నేను ఆలకిస్తానంటున్నాడు. ఒక చోట అంటాడు, యెషయా గ్రంథంలో అంటాడు ఆయన, మీరు నాకు మొరపెట్టలేదు అంటాడు. అంటే నీ బాధ, నీ కష్టం నీకేముందనేది నువ్వు మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు, హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మొరను నేను ఆలకిస్తానని ప్రభువు ఈ సమయంలో మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయాన్ని బట్టి పోయిన వాక్యంలో గుడ్డివాడు మొరపెట్టాడు, భర్తమై గుడ్డివాడు మొరపెట్టాడు. మొరపెడితే ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి ఆగాడు. కాబట్టి హృదయపూర్వకముగా నువ్వు మొరపెట్టినట్లయితే ప్రభు నీ దగ్గర ఆగుతాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. అనుకూల సమయమందు నీ యొక్క మొరను ఆలకిస్తాడంట. 2 కొరింథీయులు 6వ అధ్యాయం 2వ వచనం వరకు రాయబడి ఉంది, అనుకూల సమయమందు నీ ప్రార్థన నేను వింటాను. నువ్వు ప్రతినిత్యము కూడా దేవునికి మొరపెడుతూనే ఉండాలి. అనుకూల సమయమందు ఆయన నీ ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. మొరపెట్టగా దేవుడు ఆలకించనని ఇక్కడ మనకు వాక్యాలు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని బట్టి పూర్ణ హృదయముతో దేవుని నువ్వు ప్రేమించాలి. పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలని వాక్యం ఇక్కడ మనకు చక్కగా స్పష్టం చేస్తుంది. ఇది మొదటి ఆజ్ఞ.